వృషభ రాశి వాళ్లకు ఈ వారం శుభప్రదంగా ఉండబోతుంది. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి కార్యక్రమాలు లేదా పనులు మీ యొక్క శ్రేయోభిలాషులు అందించినటువంటి సహకారం వలన తిరిగి ప్రారంభించుకొని వాటిని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భూములు, ఇతరమైనటువంటి నిర్మాణానికి సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా ఈ వారం తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి బాధ్యతలు చేపట్టవలసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీకు వివిధ రూపాల్లో కలిగేటటువంటి ఆలోచనలు, మీ యొక్క కళలు ఈ వారం సాకారం కాబోతున్నాయి. అలాగే నూతనమైనటువంటి కార్యక్రమాలను కూడా ఉత్సాహంగా చేపట్టి వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ వారం మీరు ఎంత కష్టపడితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మీ యొక్క కుటుంబ జీవనం ఈ వారం ఆనందంగా ఉంటుంది. తద్వారా మీకు సంఘపరమైన లేదా ఇంటి బయట చేపట్టే వ్యవహారాలన్నీ కూడా మంచిగా ఈ కుటుంబ వాతావరణం తోడ్పడి వాటిని విజయాల రూపంలో మీకు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ వారం కొన్ని రకాల పర్యటనలు, ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైనటువంటి ప్రదేశాలను సందర్శించేందుకు తగినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సమయానుకూలంగా, కాలానుగుణంగా మీరు తీసుకోబోయేటటువంటి కొన్ని రకాల నిర్ణయాలు లేదా ఆలోచనలు ఉపయోగపడుతుంటాయి. అయితే కాలానుగుణంగా వచ్చేటటువంటి కొన్ని రకాల అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మీ కార్యక్రమాలు, మీ పర్యటనలు ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ యొక్క పర్యటనలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతలు సంతోషాలను కలుగచేస్తుంటాయి. వివిధ రూపాల్లో మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసం తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి వ్యవహరించడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కూడా మంచిది కాదు. వైవాహిక జీవనంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా మీరు గమనిస్తూ వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా ఈ వారం వివిధ రూపాల్లో కలిగేటటువంటి ఆటంకాలు, ఇబ్బందుల నుండి బయటపడి విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందే అవకాశాలుంటాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, ఆంజనేయ స్వామి వారిని అర్చించటం, ధ్యానం చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి. విశేషంగా వీలైతే సింధూరమును సేకరించి ఆంజనేయ స్వామి వారికి అలంకరించటం, అర్చించటం, దేవాలయాల్లో సింధూరమును సమర్పణ చేయటం ద్వారా మీ యొక్క కార్యక్రమాల్లో తేజోవంతమైనటువంటి అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి దండకమును పారాయణం చేయటం, అలాగే విశేషమైనటువంటి హనుమస్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఒక విధమైనటువంటి మీకు తెలియకుండానే కొన్ని రకాల అడ్డంకులు, ఆటంకాలను తొలగించుకునే అవకాశం ఈ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఈ వారం మీకు కలగబోతుంది.